టైమింగ్ చాలా ఇంపార్టెంట్, సున్నితమైన విషయం. దీని వలన రిలేషన్‌షిప్ ఇష్యూస్ గూడా వస్తున్నాయి. టైమింగ్ ఎప్పుడైనా సరే స్టార్ట్ అవుతుంది అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత. ఒకవేళ అంగం ప్రవేశించిన తర్వాత మీ వీర్యం తొందరగా ఎళ్ళిపోయిందనుకోండి, 1 మినిట్ లోపల ఎళ్ళిపోతే శీఘ్రస్ఖలనం. టైమింగ్, శీఘ్రస్ఖలనం ఒకటే ఉంటాయి. ఇంటర్ రిలేటెడ్ ఇవి. శీఘ్రస్ఖలనం అంటే తొందరగా వీర్యం వెళ్ళిపోవడం. అంటే తక్కువ సేపులో మీ వీర్యం వెళ్ళిపోవడం. ఎక్కువసేపు చేయలేకపోవడం. ఇదంతా ఏందంటే టైమింగ్‌లోనే వస్తుంది. యూజువల్లీ ఒకవేళ సూటిగా అడిగితే టైమింగ్ ఎంత ఉంటదంటే మనం చెప్పొచ్చు 5-7 మినిట్స్. ఇది డిజైరబుల్ టైమ్. ఒకవేళ ఎవరైనా 7 మినిట్స్ కంటే ఒక 3 నిమిషాలు ఎక్కువ చేశారంటే ఓకే, పర్వాలేదు. ఒక 10 నిమిషాల వరకు 15, 12 నిమిషాలు కంటిన్యూస్ అంటున్నాను నేను. అంగాన్ని ప్రవేశించిన తర్వాత. ఇది మీరు దృష్టిలో పెట్టండి. ఎందుకంటే ఒకవేళ 10, 12 నిమిషాల తర్వాత 15 నిమిషాలు వరకు కూడా ఒకవేళ 17 మినిట్స్ కూడా చూస్తే అది చాలా టూ లాంగ్ అయిపోతుంది. సో, అంగం ఎప్పుడైనా సరే మీది గట్టిగుండాలి. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అంగం గట్టిగున్న తర్వాత వీర్యం తొందరగా వెళ్ళకూడదు. ఈ వీర్యం ఎప్పుడైతే తొందరగా వెళ్ళిపోతుందో రిలేషన్‌షిప్ ఇష్యూస్ వస్తాయి, మీరు గొడవలవుతాయి, ఈవెన్ డివోర్స్ వరకు కూడా వెళ్ళిపోతుంది. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అమ్మాయికి ఉండవు. వైఫ్, పార్ట్నర్ అమ్మాయి సాటిస్ఫైడ్ అవ్వదు, అన్‌సాటిస్ఫైడ్ ఉండిపోతుంది. ఒకవేళ మీ టైమింగ్ సరిగా ఉండకపోతే. ఈ టైమింగ్ సరిగా ఉండకపోతే మీకు అంటే అమ్మాయికి చెప్పొచ్చు మనం. ఒకవేళ ఆమె మీతో ఉండాలని నేను ఉండను అని చెప్తే అది ఆమె హక్కు. ఎందుకంటే అది ఇంప్రూవ్ చేసుకోవాలి. టైమింగ్ మంచిగా ఉండాలి. ఈ టైమింగ్‌లో యూజువల్లీ అమ్మాయి 45 మినిట్స్ అంటే నార్మల్లీ ఒక 30 మినిట్స్ టు 45 మినిట్స్ పడుతుంది అమ్మాయికి డిశ్చార్జ్ అయ్యే వరకు. అమ్మాయి మంచిగా అంటే సాటిస్ఫైడ్ అయ్యే వరకు, అమ్మాయికి భావి ప్రాప్తి వచ్చే వరకు. ఒకవేళ అమ్మాయికి భావి ప్రాప్తి రాలేదు, మీరు డిశ్చార్జ్ అయిపోయారు, మీకు భావి ప్రాప్తి వచ్చేసిందంటే అది పని నడవదు. ఎందుకంటే అమ్మాయి సాటిస్ఫైడ్ లేదు, అమ్మాయికి సాటిస్ఫాక్షన్ లెవెల్ లేదు, అమ్మాయి ఏంటంటే అన్‌సాటిస్ఫైడ్ ఉండిపోతుంది. దీని వలన మళ్ళీ అంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు, ఇల్లీగల్ రిలేషన్స్ అవన్నీ ఏదేదో స్టార్ట్ అవుతాయి. అందుకే ఏంటంటే సాటిస్ఫైడ్ ఉండాలి. అమ్మాయి ఒకవేళ అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లేవు, నాకు నువ్వు మంచిగా చేయట్లేదంటే నీకు ఒక హెచ్చరిక. అబ్బాయి అలర్ట్ అయిపోవాలి. అబ్బాయి తొందరగా అంటే దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. కీగల్ ఎక్సర్సైజ్ చేయాలి, మొటిలిటీ పెంచుకోవాలి. అంటే మీరు ఒకటే జగలో కూర్చోవడం అది మంచిది కాదు. ఇన్యాక్టివిటీ వలన కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అతిగా బరువు ఉండడం వలన కూడా ఈ ప్రాబ్లమ్ వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన కూడా ఈ ప్రాబ్లమ్ వస్తుంది. అసలు రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలామంది ఇండియాలో ఇక్కడ ఆ స్టేట్ అటు ఇటు బిజినెస్ పరంగా వెళ్తుంటారు. అలాగే చాలామంది అంటే వేరే కంట్రీస్ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. దాని వలన కూడా ఏమవుతుందంటే వాళ్ళకు బయట యూరినల్స్ అది ఇది యూస్ చేస్తారు. దాని వలన కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్ రావడం వలన ఏమవుతుందంటే అక్కడ వాళ్లకు ప్రాస్టేట్ ఏదైతే గ్రంథం ఉంటుందో అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది. దాని వలన కూడా ఈ టైమింగ్ ఇష్యూస్ వస్తాయి, తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. సో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. టైమింగ్ గురించి ఒక రీసెర్చ్ చేశారు. వివిధ రకాల కంట్రీస్లో వివిధ రకాల టైమింగ్స్ ఉంటాయి. నేను ఇప్పుడు మాట్లాడింది ఇండియా గురించి 5 నుంచి 7 నిమిషాలు. ఇప్పుడు ఫోర్ ప్లే వేరే విషయం, ప్లే వేరే విషయం, ఆఫ్టర్ ప్లే వేరే విషయం. ఈ ప్లే గురించి, ఈ ప్లే అంటే టైమింగ్, ఇందులోనే టైమింగ్ చూస్తారు. టైమింగ్ ఎవరికైనా తక్కువ అంటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి డైట్, మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్, ఈ 3 ఇంపార్టెంట్ చేయాలి. దాంతోపాటు వాళ్ళ ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చింది ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే వాళ్ళు కెమికల్స్ కానివ్వండి, ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకొని దాని వలన వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. యునానీ మెడిసిన్స్ వాడితే సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు రెస్పాన్స్ వస్తుంది. యునానీ మెడిసిన్స్ హల్వా, క్యాప్సూల్, ఆయిల్ అన్ని రూపాల్లో ఉంటాయి. యునానీ మెడిసిన్స్ అంటే ఏంటి? యునానీ మెడిసిన్స్ ఒక ఫారెన్ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ యుఏఈ, దుబాయ్, యునాన్, గ్రీస్ అక్కడి నుంచి వచ్చిన మెడిసిన్స్, డ్రై ఫ్రూట్ బేస్డ్ మెడిసిన్స్. ఇందులో సాలబ్ మిశ్రీ, సాలబ్ పంజాస్, మనకు ముష్కు, అంబర్ లాంటి, ప్యూర్ శిలాజిత్ లాంటి అలాంటి చాలా మెడిసిన్స్ మేము అందులో యాడ్ చేసి తయారు చేస్తాము. మీరు ఒకవేళ ఇబ్బంది మీకు తెలిసిన వాళ్ళకు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఈ ప్రాబ్లమ్ని షేర్ చేయండి, మాట్లాడండి. వేరేలో రాకండి. ఒక చిన్న ప్రాబ్లం, ఒక పేషెంట్ వచ్చాడు నా దగ్గర. ఏమంటున్నాడు అంటే, సార్ మా ఫ్రెండ్ అంటే అతను చెప్తున్నాడు సార్, అంటే 45 మినిట్స్ వరకు చేస్తున్నాను నేను అంటున్నాడు. ఇది కరెక్టా? చేయవచ్చా సార్? అది తప్పు కదా, అతను చెప్తుంది తప్పు కదా అని అడుగుతున్నాడు. నేనేం చెప్పానంటే వీళ్ళ గురించి విని నీకెందుకు బాబు ప్రాబ్లం, నువ్వు నీది చూసుకో. నీకు ఎంత ఉంది టైమింగ్, ఇంత ఉందా లేదా చూసుకోవాలి.
అసలు డిస్కషన్‌లో రావద్దు. అలాగే అమ్మాయిలు గూడా ఏమంటున్నారంటే, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇంతసేపు చేస్తున్నాడంట, గంట సేపు. మళ్ళీ కంప్లీట్ వీర్యం వెళ్ళిపోంగానే మళ్ళీ చేస్తున్నాడు. మళ్ళీ వచ్చేస్తుంది ఎరెక్షను. అలా పాసిబులా సార్? నాకైతే ఒక 24 అవర్స్ పడుతుందని ఆ అబ్బాయి చెప్తున్నాడు. అయితే ఒక్కొక్కళ్ళకి ఒక క్వాలిటీ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక గాడ్ గిఫ్ట్ ఉంటుంది. దాన్ని రెస్పెక్ట్ చేయండి. వాళ్ళకు మీకు అంటే వాళ్ళ మీద అబ్బాయిల మీద గూడా ఒత్తిడి, ప్రెషర్ ఎయకూడదు. ఎక్కువ సేపు చేయండి అది ఇది అని. నిదానంగా నడవండి. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇద్దరు కలిసి మాట్లాడండి. కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కాబట్టి మీతోని మాట్లాడి మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాను. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్ ఎండీ యూనాని నాంపల్లి, హైదరాబాద్ నుంచి.